వర్షాకాలం సీజన్లో రైతులకు అందుబాటులో ఉంచాల్సిన ఎరువులు ఒక్క బస్తా కూడా ఉంచకుండా కంది పీఎస్సీఎస్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ విషయమై ఆదివారం వ్యవసాయ అధికారులు పీఎస్సీఎస్లో విచారణ జరిపారు. పీఎస్సీఎస్లో ఎరువుల కొరత ఉండడంపై వ్యవసాయ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కంది పీఎస్సీఎస్ సీఈఓ శ్రీధర్ రెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఏవో ఆసియా బేగం మాట్లాడుతూ కంది పీఎస్సీఎస్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. గత ఫిబ్రవరి ఆన్లైన్లో ఎక్కించాల్సిన 307 యూరియా బస్తాలను పాసింగ్ మిషన్ ద్వారా మాన్యువల్గా ద్వారా పంపిణీ చేస్తే రికార్డులకు మాత్రమే ఎక్కించారు. వాటిని ఆన్లైన్లో ఎక్కించకుండా నిర్లక్ష్యం వహించారు. అయితే యూరియా స్టాక్ ఆన్లైన్లో చూపకుండా చేసినందుకు వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఉన్నతాధికారులకు నివేదికలు పంపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియా బస్తాలు అందుబాటులో ఉంచాలని, ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ అధికారి ఆసియా బేగం హెచ్చరించారు. అడ్వర్స్ న్యూస్ వచ్చింది, కంది సొసైటీ బంద్ ఉంది అని 25th నాడు న్యూస్ పేపర్ క్లిప్ ప్రకారం అది కొంచెం హయ్యర్ అథారిటీస్ వరకు వెళ్ళడం జరిగింది. దానికోసం ఎంక్వైరీకి ఇవాళ వచ్చినాము. వస్తే మనం సిఇఓ స్టేట్మెంట్ తీసుకున్నాము. ఆ రోజు ఏం జరిగిందంటే మార్నింగ్ వాళ్ళు అమ్మిర్రు, వడ్లు అమ్మిర్రు, ఈవెన్ ట్రాక్టర్ లోడింగ్ కూడా ఉండే ఆ టైంలో. అందుకే ఆ ఎమర్జెన్సీలో వెళ్ళినట్టు ఉన్నారు. కాకపోతే వాళ్ళ దగ్గర స్టాక్ కూడా లేదు. ఎందుకు లేదు అంటే వాళ్ళు ఏం చేసిరంటే యూరియా యాప్లో అమ్మలేదు. ఫిబ్రవరి మార్చ్లో వచ్చిన స్టాక్ యాప్లో అమ్మలేదు. ఈపాస్ క్లియర్ ఉంది. దానివల్ల యాప్లో 307 బ్యాగ్స్ చూపిస్తుంది కాబట్టి వాళ్ళు ఇంకా తీసుకోలేదు. యాజ్ సూన్ యాజ్ ఆ 307 బ్యాగ్స్ డిలీట్ అయిపోతుంది, వాళ్ళు స్టాక్ కూడా తెప్పించుకుంటారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా చూసుకుంటామన్నట్టు మాకు హామీ ఇచ్చిర్రు. మేము వాళ్ళకు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఎనీ కంప్లైంట్స్ రాదు అన్నట్టు మాకు హామీ ఇచ్చిర్రు. థ్యాంక్ యూ.